ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ పులి నరహరి. మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి. స్నేహం అంటే ఇదేరా. ఇది సినిమా టైటిల్ మాత్రం కాదు ఫ్రెండ్స్. ఒక నిజ జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. నేను నా లైఫ్లో అనుభవించినటువంటి అనుభూతిని మీ ముందు ఉంచబోతున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఇది ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పొచ్చు. నా పేరు పులి నరహరి. నేను పుట్టింది నా నెగిటివ్ ప్లేస్ నర్మెట్ట, వరంగల్ డిస్టిక్. మేము నా యొక్క 10th క్లాస్ పూర్తి ఎప్పుడైంది అని అంటే 1988-89 బ్యాచ్ అన్నమాట. అంటే ఇప్పటికి 35 సంవత్సరాలు. అంటే మేము అప్పుడు ఉన్నటువంటి ఏజ్ టీనేజ్, అంటే ఎవరు కూడా 20 దాటలేదు. 19 ఇయర్స్ లోపులోనే ఉన్నారు. 15 to 19 ఇయర్స్ లోపులో ఉన్నారు. అందరూ టీనేజ్. అలాంటి విద్యార్థులం అందరము. అంటే 35 సంవత్సరాల తర్వాత 29/9/2024 అంటే నిన్న నేను అనుభవించినటువంటి ఈ యొక్క అద్భుతాన్ని మీకు వివరించాలనే ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి ఏజ్ 50 సంవత్సరాల పైనే ఉంటుంది. మా యొక్క ఏజ్ అనేది, అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఏజ్ అనేది 50 సంవత్సరాల పైబడి ఉంది. అంటే కుటుంబ సమస్యలే కావచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ అవన్నిటిని పక్కన పెట్టుకొని మేము ఆ రోజు, అంటే 29వ తారీఖు కలిసాము అంటే 35 సంవత్సరాల తర్వాత మేము కలిసాము అంటే ఒక నిజంగా అది మేము మా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. మేము దాదాపుగా 70 మంది స్ట్రెంత్ ఉండేది. అంటే అందులో ఒక 7-8 మెంబర్స్ చనిపోయారు. మిగతా 60 మెంబర్స్ దాకా, అంటే 48 మెంబర్స్ కొందరు వాళ్ళ ఫ్యామిలీ తోటి, కొందరు ఇండివిజువల్గా ఇలా అటెండ్ అయ్యారు. కానీ ఇది జరుగుతున్నప్పుడు ఏదో ఒక లోకంలో ఉన్నంత ఇదిగా నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. 35 సంవత్సరాల తర్వాత విద్యార్థులం మేము కలుసుకున్నాము అంటే అది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మా గురువులు కూడా చాలామంది ఉండేవాళ్ళు. కానీ అందరూ స్వర్గస్థులైనారు చాలా మట్టుకు. ఒక 2 మాత్రమే నిన్న మాకు అటెండ్ అయ్యారు. ఒకరు అంటే ఒక మ్యాథ్స్ టీచరు మరియు హిందీ పండిట్ 2 మాత్రమే మాకు అటెండ్ అయ్యారు. ఇదంతా సక్సెస్ కావడానికి కారణం అందరూ కలిసికట్టుగా ఉండడమే, అందరూ ఒక తాటి మీదకి రావడమే. ఇది మామూలు విషయం అయితే కాదు ఫ్రెండ్స్. ఇంతమంది 48 మంది ఒక్క దగ్గరికి, అంటే మేము చదువుకున్న స్కూల్కు వెళ్ళి ఇలాంటి ప్రోగ్రాం చేసుకున్నాము అంటే అది అసలు ఊహించలేనటువంటి ప్రోగ్రాం. ఇదంతా జరగడానికి ఎంతోమంది ఎంతో ఆర్థికంగా
సహాయం చేశారు. కొంతమంది అన్న ఏది రైస్ భోజనానికి ఇది చేశారు. కొందరు మాకు దీనికయ్యే ఖర్చుకు సరిపోను మనీ అంటే ఆధారం అంటే ప్రతి ఒక్కరి సమష్టి కృషితోటి మాత్రమే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది మనకు జరుగుతాయి. అందరి పేర్లు బయటికి రాకపోవచ్చు, కానీ ఒక పూలదండ తయారైనప్పుడు దానికి ఆధారం దారం ఉంటుంది. అలాగే ఇందులో ఎవరెవరు ఎంత అనేది వేసేవాళ్ళు ఒక ఆధారం లాంటి వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్కరి ఇంట్రడ్యూస్ అంటే కొందరు డాక్టర్సు, కొందరు లాయర్సు, కొందరు టీచర్సు, కొందరు వ్యవసాయదారులు, కొందరు ప్రైవేట్ జాబ్స్, కొందరు హోటల్లో పనిచేసే వాళ్ళు, ఇలా అన్ని రకాలుగా అంటే అందరూ ఒకే తీరుగా ఉండాల్సిన అవసరం లేదు. నేను కూడా నాది జాబే, ప్రైవేట్ జాబే. నేను పెట్రోల్ పంప్లో మేనేజర్గా చేస్తాను. నాకుండే పరిస్థితులు ఎలా అంటే టైం అనేది సరిపోదు. అయినా కూడా నిన్నటి రోజు నేను అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ నాకు తెలుసు కాబట్టి ఆ రోజుకు నేను కేటాయించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది మామూలు వాల్యూ కాదు ఫ్రెండ్స్. అందుకే ఒక పాట కూడా ఉంది, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. తులతూగే సంపదలు ఎన్ని ఉన్నా కూడా స్నేహానికి మాత్రం సరిరావు. ఎంతోమంది బంధువులున్నా కూడా స్నేహానికి సరికారు. ఇలా ఒక పాట, అది అద్భుతమైన పాట. ఆ కవి మొత్తం ఎలా ఆలోచించి రాశాడో తెలియదు, కానీ స్నేహం అనే గొప్పదనాన్ని అందులో చాలా మంచిగా వర్ణించాడు. అలా నిన్నటి రోజు చాలా మాకు హ్యాపీగా గడిచిపోయింది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వీడియో చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్క స్నేహితులు కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించగలరు అనే ఇది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్నేహాన్ని మర్చిపోకుండా, స్నేహం విలువ అసలు మామూలు విలువ కాదు ఫ్రెండ్స్. స్నేహం విలువ అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు వీళ్ళిద్దరి స్నేహాన్ని మనము ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే, శ్రీకృష్ణుడు కుచేలుడు వచ్చినప్పుడు అతన్ని తీసుకొని అన్ని సత్కారాలు చేసి, అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు, ఈ యొక్క కుచేలుడు మామూలు వ్యక్తి. కానీ అయ్యో నేను ఆ స్వామి దగ్గరికి పోతే మరి నేనేం తీసుకుపోవాలి ఏంటి అని కొన్ని అటుకులు మూట కట్టుకొని పోతాడు. అక్కడికి పోయినాక ఆయనను చూసేసరికి అమ్మో ఇంత పెద్ద ఇదికి నేను ఈ మూటను ఎలా ఇవ్వాలి, అసలు నేను ఈ అటుకులు ఇస్తే ఎలా ఆయన స్వీకరిస్తాడా అని ఎన్నో సందేహాలు. కానీ ఆ ద్వారపాలకులు ఈయనను లోపలికి పోనీయరు. ఒక అతను పోయి స్వామి మహారాజా మీ గురించి ఎవరో బీద ఆయన, కడు బీద ఆయన వచ్చి మిమ్మల్ని అడుగుతుండు అని అంటే లోపలికి పంపించు అనేసరికి కుచేలుడు ఆయనకు ఎన్నో సత్కారాలు చేసి లోపలికి తీసుకెళ్ళి ఆయన పాదసేవ చేసిండు. అంటే ఒక్కసారి ఆలోచించండి స్నేహం విలువ ఎటువంటిదో. అతని పాదసేవ చేసి అతనికి అన్ని విధాలుగా సేవ అనేది చేసి నా గురించి ఏమి తెచ్చావు అని అడుగుతాడు. అంటే అమ్మో అని ఈయన మొహమాటానికి అంత దాచుకొని ఏంటి ఏంటి అని తీసుకొని, ఓహో ఇవి అటుకులు అంటే మనం చిన్నప్పుడు బుక్కినటువంటి అటుకులు అని ఆయన ఒక పిడికెడు 2 పిడికిళ్ళు బుక్కేసరికి ఆ కుచేలుని ఇల్లు పావనమైపోయి
ఇక మూడవది బొక్కుతుంటే మన ఆపేస్తారు. అంతటి గొప్పదైనటువంటిది స్నేహం. కాబట్టి ఈ స్నేహాన్ని ఎవరు కూడా మరచిపోవద్దు. స్నేహం విలువ అంతా ఇంత కాదు, చాలా విలువైంది. అలాగే మనం ఇంతమందిని మన దాంట్లో డాక్టర్సు, టీచర్సు, లాయర్సు, డిఈఓసు, ఎంఈఓస్ ఎంతమంది అయ్యారు. వాళ్ళందరినీ చూస్తుంటే అక్కడ అవన్నీ మర్చిపోయాము. అందరం చిన్నపిల్లలం అయిపోయాము. అంతటి నిజంగా ఇటువంటి అద్భుతము అసలు మన జీవితంలో ఎలా జరుగుతుందో కానీ తెలియదు. అది తెలియకుండానే వస్తుంది ఆ అద్భుతం అనేది. కానీ ఒకటి మాత్రం ఫ్రెండ్స్, మనము ఇదంతా అయ్యాము, ఇదంతా చేశాము అనంటే మనకు ఈ యొక్క జ్ఞానం అనేది మనకు వచ్చింది అనంటే మనకు గురువులే ముఖ్య కారణం. గురువు లేకుండా జ్ఞానం అనేది రాదు. కాబట్టి నిన్న గురువులకు కూడా మేము ఎన్నో విధాలుగా అసలు వర్ణించలేము. మాకు ఆ వర్ణన అనేది మామూలుగా ఉండదు. అంతటి అసలు భక్తి శ్రద్ధలు. ప్రతి ఒక్కరం పాద నమస్కారం చేసుకున్నాం, గురువులందరినీ గుర్తు చేసుకున్నాం. అంత అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇంతటి జ్ఞానం అనేది మనకు వచ్చింది అంటే గురువు వల్లనే. అలాగే మనం ఇదంతా చేస్తున్నాము అనంటే మన పుట్టుక మనం ఎక్కంచేలి వచ్చాము. మనము వచ్చింది మన తల్లిదండ్రుల నుండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను సేవించాలి. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళను ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరూ పుణ్యలోకాలను పొందుతారు, అష్ట ఐశ్వర్యాలను కూడా పొందుతారు. అలాంటి అద్భుతమైనది తల్లిదండ్రుల సేవ. అందుకే మన శాస్త్రాలల్లా, వేద శాస్త్రాలల్లా పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ, ఇలా మనకు మంచివి మన వేదాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులను సేవిస్తాడో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని సర్వదా రక్షిస్తాడు. ఆ వ్యక్తి తన కుటుంబాన్ని ఎప్పుడైతే రక్షిస్తాడో అంటే వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటాడో సమాజాన్ని మంచిగా చూస్తాడు. సమాజాన్ని చూసినప్పుడు దేశాన్ని చూస్తాడు. దేశాన్ని చూసినప్పుడు ప్రపంచాన్ని కూడా తన కుటుంబంలా భావిస్తాడు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి జ్ఞానం అనేది కావాలి. మనము ఈ విశ్వం అనే పాఠశాలలో నిత్య విద్యార్థులం. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. అంటే ప్రతిరోజు ఒక లెసనే. ప్రతి వ్యక్తి లెర్నింగ్. ఎప్పుడైతే లెర్నింగ్ చేస్తాడో ఎర్నింగ్ కూడా వాళ్ళకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి నిన్నటి రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సంతోషాన్ని మీతో పంచుకోవాలనే కుతూహలంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నిజంగా ఇలాంటి అనుభవాలను ఇంకా చవి చూసినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా షేర్ చేయమని అడగను.
ఈ వీడియోని అడుగుతున్నాను అని అంటే స్నేహానికి అంత విలువ ఉంది ఫ్రెండ్స్. అందుకే స్నేహానికంటే స్నేహం అంటే ఇదేరా, అందుకే అదే టైటిల్ పెట్టాను. స్నేహం అంటే ఇదేరా. ఇది సినిమా టైటిల్ కాదు. నేను నిజ జీవితంలో అనుభవించినటువంటి సంతోషాన్ని మీతోటి పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, మరియు నా తోటి విద్యార్థులకు, గురువులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకా సమస్త సుఖినో భవంతు.